హిందువులకి సంక్రాంతి, క్రైస్తవ సోదరులకి క్రిస్మస్, ముస్లిం సోదరులకి రంజాన్ పర్వదినాలు ఎంత పవిత్రమైనవో జర్నలిస్టు లోకానికి ఏపీడబ్ల్యూజే వ్యవస్థాపక దినోత్సవం అంత పవిత్రమైంది పర్వదినం. 1957లో ప్రారంభమైనటువంటి ఏపీడబ్ల్యూజే 69 సంవత్సరాలు పూర్తి చేసుకొని 70వ వసంతంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా మన రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు ఐవి సుబ్బారావు గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లోనూ, అదేవిధంగా మండల కేంద్రాల్లోనూ, నియోజకవర్గ స్థాయిలోనూ రిప్రజెంటేషన్లు ఇవ్వటం, అదేవిధంగా సేవా కార్యక్రమాలు నిర్వహించటం, వివిధ కార్యక్రమాలను మన జర్నలిస్ట్ సోదరులు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా మన యూనియన్ సాధించినటువంటి కొన్ని విజయాలను, జర్నలిస్టుల హక్కులను ఏ విధంగా కాపాడిందో ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే అక్రిడేషన్ అనే ఉందో, మనకి ఏ హక్కుగా మనం తీసుకుంటున్నామో దాన్ని సాధించేందుకు మన యూనియన్ చేసిన పోరాట ఫలితమే. తర్వాత మీడియా కమిషను, మీడియా అకాడమీ ఏర్పాటు కూడా మన ద్వారానే ఉమ్మడి రాష్ట్రంలో మనం సాధించినటువంటి విజయమే. మీడియా అకాడమీకి సీనియర్ జర్నలిస్టుగా మన జర్నలిస్టుల తరపున ఒక ఆయన్ని చైర్మన్గా చేసి ఆయనకు ప్రోటోకాల్ కూడా మినిస్టర్ స్థాయి ప్రోటోకాలు ఇచ్చే విధంగా చేసుకోగలిగాము. అదేవిధంగా బస్ పాసులు కానీ, రైల్వే పాసులు కానీ, హెల్త్ కార్డులు కానీ, ఇటువంటి అన్నీ మన యూనియన్ సాధించినటువంటి గొప్ప విజయాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. భవిష్యత్తులో మనం ప్రస్తుతం మన డిమాండ్లు, మన ముందున్నటువంటి సమస్యలు ఏమిటంటే ప్రధానంగా వెల్ఫేర్ స్కీములు, జర్నలిస్టులకు సంబంధించి సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలని మనం ఎప్పటి నుంచో ప్రభుత్వాన్ని కోరుతూ వస్తున్నాం. అదేవిధంగా వేజ్ బోర్డు, కనీస వేతనాలకు సంబంధించి చాలీచాలని జీతాలతో పనిచేస్తున్నటువంటి జర్నలిస్ట్ సోదరులకు వేజ్ బోర్డు ఏర్పాటు చేసి కార్మిక చట్టాలను అమలు చేయాలనే విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి ఈ సందర్భంగా తీసుకువెళ్తున్నాం. అదేవిధంగా హై పవర్ కమిటీ ఒకటి ఏర్పాటు కోరుతున్నాం. దానికి హోమ్ మినిస్టర్, తర్వాత డీజీపీ బాధ్యులుగా ఉండి జర్నలిస్టులపై దాడులు జరిగినప్పుడు, వారికి సంబంధించి నష్టం ఏదన్నా జరిగినప్పుడు ఆ కమిటీ నిర్ణయం మేరకు వారికి న్యాయం చేయాలని జర్నలిస్టులకు విజ్ఞప్తి చేస్తున్నాం. దాదాపు 18 రాష్ట్రాల్లో 50 సంవత్సరాలు దాటినటువంటి సీనియర్ జర్నలిస్టులకు పెన్షన్ సౌకర్యం గరిష్టంగా 25,000 రూపాయల వరకు కేరళ, పశ్చిమ బెంగాల్, గుజరాత్, బీహార్ వంటి రాష్ట్రాల్లో అమల్లో ఉంది. ఆ పెన్షన్ స్కీమ్ను కూడా ఏపీలో అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికీ జర్నలిస్టుల ఇళ్ల స్థలాలకు సంబంధించి పెద్ద ఉద్యమాలు, అనేకసార్లు ర్యాలీలు నిర్వహించాం. అదేవిధంగా ఈ జిల్లా కేంద్రమైనటువంటి నర్సాపేట పట్టణంలో ప్రెస్ క్లబ్కు సంబంధించి ఒక స్థలాన్ని కేటాయించమని, ఒక యూనియను సమావేశాలకు కానీ, రాజకీయ పార్టీలకు ప్రెస్ మీట్ల ఏర్పాటుకు కానీ మీడియా ప్రెస్ క్లబ్ అనేది ఒకటి ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ దృష్టిలోకి తీసుకువెళ్ళడం జరిగింది. దానికి సంబంధించిన టెక్నికల్ వర్క్ అంతా జరుగుతుందని సందర్భంగా తెలుస్తున్నాం. గౌరవనీయులు జిల్లా కలెక్టర్ ఆ సమస్యను త్వరగా పరిష్కరించి ప్రెస్ క్లబ్కి ఆ స్థలాన్ని కేటాయించాలని విజ్ఞప్తి చేస్తూ, ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులోనూ ఇటువంటి కార్యక్రమాలను, యాక్సిడెంట్ పాలసీ మాది వాయిదాలో ప్రస్తుతం అది సరిగ్గా సక్రమంగా అమలు కావడం లేదు, యాక్సిడెంట్ పాలసీని సైతం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి జర్నలిస్టు సోదరులందరికీ విప్లవాభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. 100.